నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల అన్నారు. కేటీఆర్ను అడ్డుకున్న ఘటనలో 23 మందిని అరెస్ట్ చేశామన్నారు. సీసీ కెమెరాల ఆధారంగా బాధ్యులను గుర్తించి అరెస్ట్ చేశామని, ప్రజలు సంయమనం పాటించాలని, ఎలాంటి పుకార్లను నమ్మొద్దని ఎస్పీ సూచించారు. ఇప్పటివరకు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద 4 కేసులు నమోదు చేశామని, భైంసా అంతా ప్రశాంతంగానే ఉందని ఎస్పీ జానకి అన్నారు. అంతేకాకుండా పట్టణంలో పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాత్రి ఉద్రిక్తులు దారితీసిన సంఘటన బట్టి మేము కేసు బుక్ చేయడం జరిగింది. దాంట్లో 23 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీడియో ఫుటేజ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాటి మీద అరెస్ట్ చేయడం జరిగింది. ఏ రకమైన ఉద్రేకాలకు దారితీసే పరిస్థితులకి ఎవరు పాల్పడినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రూమర్స్ నమ్మకుండా సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇప్పటివరకు 4 మోడల్ కూడా కండక్ట్ వైలేషన్ కూడా అయింది. అది కూడా సెక్షన్స్ రకరకాల సెక్షన్స్